బ్రేకింగ్ న్యూస్ విజయవాడలో నవ వధువుకు వరకట్న వేధింపులు మొదలయ్యాయి. పెళ్లైన 2 రోజులకే 50 లక్షల రూపాయల కోసం వేధింపులు మొదలయ్యాయని భవానీపురం పిఎస్లో వధువు కంప్లైంట్ చేసింది. విజయవాడ బస్టాండ్లో కంట్రోలర్గా పనిచేసే చెరుకూరి శేషగిరిరావు కుమారుడు హేమంత్ అజయ్ అమెరికాలో ఉద్యోగం చేస్తూ మంచి హోదాలో ఉన్నాడు. దీంతో కర్ణాటక రాయచూరుకు చెందిన లక్ష్మీ కీర్తన చౌదరి తండ్రి సంబంధం కుదుర్చుకున్నాడు. కానీ 2 రోజులకే వేధింపులు మొదలు కావడంతో శేషగిరిరావు హేమంత్ అజయ్లపై కేసు పెట్టారు. ఇక ఈ ఘటనపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రధాన మొత్తం మీద చూసుకుంటే విజయవాడలో నవవధువు బెదిరింపులు పాల్పడిన పరిస్థితి కనిపిస్తుంది. పెళ్లైన 2వ రోజు నుంచే కట్నం కావాలని వేధింపులు. దాదాపుగా నగదు, బంగారము, వెండి, ఇతర ఆభరణాలు కలిపి 5 కోట్ల రూపాయలు విలువ చేసే వాటిని కేటాయించారు. కానీ 50 లక్షల కోసం 2వ రోజు నుంచే ఈ నెల 7వ తేదీన రాయచూరులో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. వివాహానికి ముందు నగదు, స్థిరాస్తులు, బంగారం కలిపి 5 కోట్ల వరకు ఇచ్చారు. ఈ నెల 9న నిడమారులో ఫంక్షన్ హాల్ లో భారీ ఎత్తున కూడా రిసెప్షన్ చేశారు. కానీ వేధింపులకు గురి చేయడం, అలాగే ఇంట్లో 4 రోజుల పాటు బంధించడంతో కూడా పోలీసులకి ఫిర్యాదు చేసింది నవవధువు. సెక్షన్ 498 కింద వరకట్న నిషేధ చట్టం కింద కేసు నమోదు చేశారు. తండ్రి కొడుకులకి 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ కూడా పోలీసులు చర్య తీసుకున్న పరిస్థితి కనిపించింది. విజయవాడకు సంబంధించిన వీరిద్దరు వ్యక్తులపై కూడా, అంటే తండ్రి కొడుకులు ఇద్దరికి సంబంధించి కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడ ఆర్టీసీలో కంట్రోల్ గా పనిచేస్తున్న చెరుకూరి శేషగిరిరావుకి హేమంత్ అనే కొడుకున్నాడు. ఆయన అమెరికాలో జాబ్ చేస్తున్నాడు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న నేపథ్యంలో భారీ స్థాయిలో కట్నం కావాలని చెప్పి కూడా వేధింపులకు పాల్పడటం. గతంలో కూడా ఒక యువతితో 10 కోట్ల రూపాయల కట్నంతో కూడా పెళ్లి కుదుర్చుకున్నారు. వారి వద్ద నుంచి దాదాపుగా నగదు, బంగారు రూపంలో 1.5 కోట్ల వరకు తీసుకుని ఆ తర్వాత నచ్చలేదని చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నట్టు కూడా తెలుస్తాం. తాజాగా ఈ యువతితో కూడా పెళ్లి చేసుకుని మళ్ళీ కేవలం 5 కోట్ల రూపాయలు ఇచ్చిన తర్వాత కేవలం 50 లక్షల రూపాయల కోసం వేధింపులకు పాల్పడటం, గదిలో బంధించిన పరిస్థితి కనిపించింది. వీరిద్దరి తండ్రి కొడుకుల్ని నిన్న సాయంకాలం భవానీపురం పోలీసులు అదుపులో తీసుకుని రాత్రి మెజిస్ట్రేట్ మొదట హాజరుపరిచారు. ఈ రోజు తెల్లవారుజామున వీరిద్దరిని తండ్రి కొడుకులను కూడా నెల్లూరు జిల్లా సబ్ జైలుకి తరలించారు. ప్రస్తుతం థ్యాంక్ యూ శివ.